ఆహుతులైన వాళ్ళందరికీ నమస్కారం. సినిమా పేరు చాలా అర్థవంతంగాను ఆసక్తికరంగాను ఉంది. శరపంజరం అని. మనం సంస్కృతి అంతా గొప్పదనుకుంటాం, కానీ తరతరాల నుంచి వచ్చేటువంటి కొన్ని భయంకరమైనటువంటి మనుషుల్ని ఎంతో వేధించినాయి, బాధించినాయి. ముఖ్యంగా అట్టడుగు వర్గాల ప్రజల్ని, దళిత స్త్రీలని భయంకరమైనటువంటి హింసకు గురి చేసినాయి. అటువంటి ఒక దురాచారమే జోగిని. ఒక స్త్రీ ఊరుమడి ఆస్తిలాగా మారడం కంటే విషాదం ఇంకొకటి ఉండదు, నరకం ఇంకొకటి ఉండదు. అటువంటి ఒక నరకం లాంటి ప్రపంచంలో పుట్టిన ఒక యువతి, వాళ్ళ ప్రేమ ఫలితంగా వాళ్ళ కోసం నిలబడ్డ ఎవరెవరు ఎంత కోల్పోవాల్సి వచ్చింది, ఏమి బలివ్వవలసి వచ్చింది, వీటన్నిటినీ కూడా చాలా ఆర్ద్రంగా, గుండెను తట్టే విధంగా, మనసును కదిలించే విధంగా తెరకెక్కించిన సినిమా శరపంజరం. ఈ వ్యవస్థ ఒక శరపంజరం, ఒక శరపంజరం. నిజానికంటే చాలా అవసరం ఉంది ఇటువంటి సినిమాలు. ఇటువంటి సినిమాల అవసరం చాలా ఉంది. సినిమా హీరో అరుపులు, పెడబొబ్బలు, తర్వాత ఒక్క హీరో 100 మంది మీద పడి కొట్టడం, ఆ హీరో కొడితే ఆ వీళ్ళని గూండా పైకి లేస్తే భూమి ఆకర్షణ శక్తికి అతీతంగా వాడు కొన్ని సెకండ్ల పాటు పైనే ఉండడం, ఆ తర్వాత మళ్ళీ అచ్చ తెలుగు పదం విన్నా ఇప్పుడు, ఆ తర్వాత మళ్ళీ ఆ హీరో కొడితే తప్ప కింద పడకపోవడం. ఎందుకు చూస్తున్నామో అర్థం కాని సినిమాలు, ఏదో వికృతమైన హాస్యం, ఆ గ్రాఫిక్స్ను కూడా మిస్యూజ్ చేయటం, ఎక్కడ ఒక మాటలో అందం లేకపోవడం, ఒక పాత్రకు వ్యక్తిత్వం లేకపోవడం, ఏ పాత్ర మీద మనకు గౌరవం కలగదు సినిమా వస్తున్న సేపు. మనకేమైనా కొంచెం సంస్కారం ఉంటే ఆ ఉన్న సంస్కారాన్ని కూడా నాశనం చేసే సినిమాలే వస్తున్నాయి. ఇటువంటి వాటి మధ్య ఒక అట్టడుగు వర్గాల జీవితాలను తీసుకొని ఆ మట్టి ముఖాలు చూపించారు తెర మీద. అది చటాకు పౌడర్ మేకప్ వేసుకున్న ముఖాలు కాకుండా మట్టిలో పుట్టిన ముఖాలు, మట్టి రంగు పులుముకున్న ముఖాలు, జీవితం కళకళలాడేటువంటి ముఖాలు, జీవిత అనుభవమే తేజస్సు, అదే వాళ్ళ ముఖాలలో కనిపిస్తున్నది. అటువంటి పాత్రలు, ఆ పాత్రల ఘర్షణలు, అంతరంగ ఘర్షణలు, జీవితం, ముఖ్యంగా జీవితానికి దూరంగా ఉండే సినిమాలు కాకుండా జీవితానికి అత్యంత దగ్గరగా ఉండే సినిమాలు, మన చుట్టూ జరిగేటువంటి ఘటనలు, ఆ ఘటనల్లో ఉన్న బాధ, విషాదం, ఘర్షణ, ఇవన్నీ కూడా శరపంజరం ప్రదర్శించేటువంటి ప్రయత్నం చేస్తారు. దీనికి ఉన్న మరొక సుగుణం ఏంటంటే, ఈ సినిమా వెనక ఉన్న ఒక మంచి పరిణామం, సినిమా తీయడం అంటే అదొక భయంకరమైనటువంటి ఆర్థిక భారం. కోట్లు పెట్టాలి, జూదం ఆడాలి, వస్తేనేమో ఒక్కసారి జాక్పాటు, లేకుంటే నాశనం, ఇట్లా తయారైపోయింది సినిమా. ఎందుకు ఇట్లా ఒక జూదం లాగా మారాలి? ఇటువంటి దశలో కొంతమంది మిత్రులు కలిసి ఎవరికి తోచినంత వాళ్ళు వేసుకొని, ఎక్కువ ఆడంబరాలకు పోకుండా కథని నమ్ముకొని కొత్త ప్రయోగం, 0 బడ్జెట్తో ఈ సినిమాని తీసుకొచ్చినారు. అక్కడక్కడ తెలిసిన మిత్రుల సహాయం తీసుకొని, ఆయా గ్రామాల వాళ్ళ సహాయం తీసుకొని, అట్లా స్నేహమే పెట్టుబడిగా ఈ సినిమా తీసినారు వాళ్ళు. ఈ సినిమాకు పెట్టుబడి స్నేహమే, వాళ్ళ స్నేహము, సంబంధాలే పెట్టుబడిగా పెట్టి ఈ సినిమాని తీసినారు. ఇది చాలా విశేషం. నిజానికి ఇట్లా మనందరం కూడా ఇటువంటి ప్రయత్నాలు చేయాలి. ఒకే రకం ఆలోచనలు ఉన్నవాళ్ళు, భావ సారూప్యత ఉన్నవాళ్ళు ఇటువంటి ప్రయత్నాలు చేయాలి. ఇటువంటి ప్రయత్నాలు చేసినప్పుడు మంచి వస్తువును ఎన్నుకునే అవకాశం ఉంటుంది, మంచి సినిమాను చూపించే అవకాశం ఉంటుంది. ఒకవేళ నిజంగా సినిమా పెద్ద వ్యాపార పరంగా లాభాలు తెచ్చిపెట్టకపోయినా ఎవరి జీవితాలు అయితే మునిగిపోవు. అది కనీసం కొంతమంది దృష్టికైనా ఆ సినిమా అవుతుంది. అట్లా సినిమా తీసినారు. నవీన్, ఈ సందర్భంగా గట్టు నవీన్ అభినందించాలి. నవీన్ చూసిన దానికంటే తెర మీద చాలా అద్భుతంగా కనిపిస్తుంది. ఒకసారి లుంగి మరలేసి పైకి కోపంగా చూసిండు.
అంటే దోస్తాన్ ఫీలింగ్స్. ఒక నలుగురు దోస్తులు కలిసిరంటే ఏమైనా చేయగలుగుతారు. అది ముఖ్యంగా మన తెలంగాణ దోస్తులు అయితే ఇంకేమన్నా చేస్తారు, ఎంత పెద్ద రిస్క్ అయినా తీసుకుంటారు. అవసరమైతే ఇటువంటి జీరో బడ్జెట్ సినిమాలు కూడా తీస్తారని నిరూపించారు. మూడవది, సినిమాకు అత్యంత ప్రాణమైనది మ్యూజిక్. పాట విన్న తర్వాత లైఫ్ అంటే ఇందాక ఒకటి ఇద్దరు ప్రేమకు సంబంధించిన పాట విన్నాం, తర్వాత సాయి పాడిన పాట విన్నాం. దాని మ్యూజిక్ వింటుంటే కళ్ళకు కట్టినట్టు మన జీవితంలో మనం ఊహించుకునే అనేక అంశాలు, జరిగే అనేక అంశాలను ఆ మ్యూజిక్ తోటి జత చేసి మనకు చూపించినట్టు అనిపించింది. అది చాలా అద్భుతంగా ఉంది. తర్వాత చాలా న్యాచురల్గా, మేకప్ లేకుండా, ఏది లేకుండా చాలా న్యాచురల్గా యాక్ట్ చేశారు. ఎందుకు యాక్ట్ చేయగలిగారంటే అటువంటి మట్టి వాసన కలిగిన జీవితాల్లో నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి అంత న్యాచురల్గా యాక్ట్ చేయగలిగారు. వాళ్ళు కూడా వాళ్ళలో ఎంత ఆర్ట్ ఉన్నా ఆ ఆర్ట్ అంత ఈజీగా బయటికి రాలేదు. ఎంతో కష్టపడితేనే అంత న్యాచురల్గా బయటకు వచ్చింది. అంతే కష్టపడి వాళ్ళు ఈరోజు ఆయా పొజిషన్లో ఉన్నారు కాబట్టి అంత న్యాచురల్గా యాక్ట్ చేయగలిగారు, మ్యూజిక్ పాడగలిగారు, అన్ని రకాలుగా ఈ సినిమా కోసం కష్టపడగలిగారని నేను అనుకుంటున్నాను. ఈ టీం ఇటువంటి నేపథ్యమైన చేయాలని నేను కోరుకుంటున్నాను. సినిమాలు అందరూ తీస్తారు, సినిమాలతో వ్యాపారం అందరూ చేస్తారు. సినిమా ఇచ్చేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అటువంటి సినిమాలు చరిత్రపోతాయి. చరిత్రలో నిలిచేయాలని నేను కోరుకుంటున్నాను. సాయికి అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. అయితే ఇటువంటి పాట ఈరోజు నా జీవితంలో ఇటువంటి విషాదాన్ని మీకు ఇస్తుందని నేను ఊహించలేదు. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. హలో చెక్, నమస్తే. సభకు, వేదికకు నమస్కారం. ఈ వేదిక మీద ప్రముఖమైనటువంటి వ్యక్తి ఇక్కడ ఉండటం, వారి ఎదురుగా నేను మాట్లాడడం, దేశ భాష మీద అత్యంత పట్టు కలిగినటువంటి మహనీయులు ఆయన భాష అన్న ఆ భాష మీద ఉన్నటువంటి పట్టు, అక్కడ సబ్జెక్టు విషయం మీద చాలా అలవోకగా, అనర్గళంగా, అద్భుతంగా మాట్లాడటంలో మాకు ఆయన ఒక రకంగా చెప్పాలంటే కార్యక్రమం చూశాను, మాకు ఆదర్శం ఆయన. సో అందుకే మీ ముందు మాట్లాడుతున్నా కాబట్టి ముందే చెప్తున్నాను. సో అలాగే మిట్టపల్లి సురేందర్, చాలా అద్భుతమైనటువంటి రజనీ, సాయి చందన్న వారు ఇక్కడ ఉండటం. సో వారు ఏమాత్రం కొంచెం కూడా తగ్గకుండా, అంటే మరణం అందరికీ ఉంటుంది, రావడం చాలా బ్యాడ్ లక్ నిజంగా కూడా, అది ఎవరికి రాకూడదు. అయినా కానీ సాయి చందన్న ఆమె వెంట ఉన్నట్టే అనిపిస్తుంది నాకు. ఆమె ఒంటరిగా వచ్చినట్టు ఎక్కడ చూడలేను ఇంతవరకు, ఇది నిజం. ఇంతమంది ప్రముఖులు, ఇంకా వేదిక మీద ఆశీలు బ్రదర్ దేవరాజ్ బ్రదర్, ఇంకా మేడం భవాన్ రెడ్డి గారు, అట్లా పేరు పేరున, అంటే ముందు మీ పేర్లు ఎందుకు చెప్పానంటే నేను ఇంకా మర్చిపోయి ఉన్నారా ఎవరన్నా ప్రముఖులు, కొత్తగండి శ్రీనివాస్ గారు, డాక్టర్. సో ఇంత పెద్ద ప్రముఖులు గురించి నేను ముందు ఎందుకు చెప్పానంటే సినిమా గురించి చెప్పాలి. ఎందుకంటే సినిమా గురించి మీరంతా కూడా మాట్లాడారు. ఇంతమంది ప్రముఖులు వచ్చి ఈ సినిమా గురించి మాట్లాడారు అంటే వాళ్ళకు ఉన్నటువంటి అభిమానులు అందరూ కూడా ఈ సినిమాను చూస్తారు. ఇక్కడ మేము రావడానికి గల కారణం ఏంటంటే ఇలాంటి సినిమాల్ని మనం నిలబెట్టాలి. ఎందుకంటే ఇటీవల వచ్చినటువంటి, మీ అందరికీ తెలుసు, బలగం సినిమా, అది ఎంత బలంగా నిలబడ్డదో తెలంగాణలో. సో అసలు ఎక్స్పెక్టేషన్, అసలు బలగం సినిమా అంటూ ఉందా అనుకున్నాం మనం. వచ్చిన తర్వాత మనం అందరం అందులో మమేకమైనాం, ఇది మా జీవితం అని ప్రతి ఒక్క కుటుంబం తలుచుకొని ఆ సినిమా నిలబెట్టింది. అలాగే నాకు కూడా ఈ సినిమా మీద సేమ్ ఇందాక మిట్టపల్లి సురేందర్తోనే అన్నాను, మరి ఆయన కూడా అన్నాడు ఒక మాట, అంటే ఈ సినిమా చెప్పలేము, ఇట్లాంటి సినిమాలు ఎక్కడికి వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఇప్పుడు చూస్తే, ట్రైలర్ చూస్తే కనుక నాకు అలాగే అనిపించింది. అంటే ఇందాక రజనీ గారు చెప్పినట్టు, రజనీ సాయి చందన చెప్పినట్టు ఆమె కూడా చెప్పారు, ఇందులో ఉన్నటువంటి అంటే ఆ న్యాచురల్ స్టోరీ. తర్వాత అన్నగారు కూడా చెప్పారు, దేశపతి అన్నగారు కూడా ఇందాక సినిమా గురించి మీరు వర్ణిస్తా అంటే ఎంత చక్కగా అంటే ఎన్నో కోట్లు పెట్టి తీసిన సినిమా గురించి, శరపంజరం గురించి, ఈ రెండింటి మధ్య భేదాన్ని గురించి మీరు మాట్లాడడం చాలా అద్భుతంగా ఉంది. చాలా మంది ఈ సినిమా తర్వాత, నేను చెప్తున్నా కదా, నలుగురు స్నేహితులు కలిస్తే ఎంతో సాధిస్తారని ఇందాక మీరు అన్నారు.
అలాగే ఇప్పుడు నలుగురు చేస్తూ వెళ్ళేటువంటి క్రమంలో ఆ నలుగురిలో మెయిన్ అసలు నవీన్ కుమార్ గట్టెక్కినట్టే నేను అనుకుంటాను నిజంగా. ఆ తర్వాత మా ఎంవికే మల్లిక్ సంగీతం ఎంత కష్టపడ్డాడంటే ఎందుకంటే ఆయన చేసే స్టూడియో గజ్వేల్ వేణన్న స్టూడియోలో చేసినప్పుడు నా స్టూడియోకు ఆయనకు 100 మీటర్లు తేడా మా ఇంటికి అతని గురుజీ ఒకసారి వస్తారా అని వచ్చి పాట వినిపించడం, ఇంకా అట్లా రకరకాలుగా ఒక్కొక్క సీన్ చూపించడం, ఇట్లా జరిగిందనమాట. ఈ సినిమాతో నేను ఇలా ప్రయాణం చేసిన వీళ్ళతో పాటు. అంటే ముందు లక్కీ ఏంటంటే ట్రైలర్ చూడకముందే, శరపంజరం ట్రైలర్ చూడకముందే నేను ప్రయాణం చేసిన. ఓకే, షార్ట్ కట్లో ముగిస్తాను. అలాగే ఈ సినిమా నలుగురితో జరిగేటువంటి తరుణంలో ఒక అద్భుతం జరిగింది. ఏంటంటే చివరి దాకా క్లైమాక్స్ సినిమాలో ఎలా అయితే ఉంటుందో, మా దేశపతి సీన్ అన్న మీరు ఇది గమనించాలి నిజంగా కూడా, ఆ క్లైమాక్స్కి వచ్చే టైంలో అబ్బా ఎంత డబ్బు లేని సినిమా అయినా కానీ చివరికి వచ్చేటప్పటికి డబ్బు తప్పట్లా. ఎలా అనే టైంలో గణపతి రెడ్డి నిజంగా స్టార్టింగ్ మనం మన జీవితం నిలబడడానికి మనం ఒక దేవుడి దగ్గరికి వెళ్ళినా కూడా ముందు గణపతిని పూజిస్తాం. అలాగే దీనికి కూడా తొలి దేవుడు గణపతి అన్న ఇవాళ అయింది నిజం. ఈ రకంగా ఈ సినిమాకు తోడు హీరో మాత్రం నాకు అందులో చూస్తా అంటే నేను హీరోగా చేసి ఆమెతో హీరోయిన్ చేస్తే బాగుండే, అంటే అంత న్యాచురల్ గా ఉన్నాను. నిజం సీరియస్ చెప్తున్నా, అట్లా న్యాచురల్ గా నేను ఏదో ఒక వేషం మామూలుగా ఒక పల్లెటూరులో ఒక డబ్బు కొట్టుకుంటూ వస్తా అంటే ఆమె ఇట్లా చూస్తా అంటే ఎంత బాగుంది అనేలాగా ఉన్నాను. నిజం చెప్తున్నది. ఇందాక దేశభక్తి సీన్ అని అన్నారు, న్యాచురల్ గా ఉంది అమ్మాయి అని మీరు అన్నారు. సో అట్లా చాలా న్యాచురల్ గా ఉన్నావు. దానికి తోడు ఆర్టిస్టులు, జబర్దస్త్ ఆర్టిస్టులు దొరకడం కూడా. ఎంతమంది అభిమానులు అంటే వస్తా అంటే ఇట్లా ఫోటోలతో వాళ్ళను సెల్ఫీలు దిగి చేస్తా ఉంటారు. సో వాళ్ళందరూ ఆ సెల్ఫీ వాళ్ళందరూ కూడా వారికి వారు సెల్ఫ్గా మీ సినిమాకి వస్తారు. నేను నిజంగా సో రావాలి. సో రాజమౌళి, వెంకీ మంకి తమ్ముడు, తర్వాత మా జబర్దస్త్ జీవన్ ఈ అనిపిస్తుంది. సో ఇట్లా ప్రతి ఒక్కరు, డిఓపి తమ్ముడు మస్తాన్ భాయ్ డిఓపి అసలు మస్త్, అంతేగా బాగా ఇష్టం. ఇందాక రజనమ్మ చెప్పారు. సో ఈ రకంగా మీరు ట్రైలర్ చూసి అంత బాగా ఇచ్చేశారు. నేను కూడా చెప్తున్నా, ఒక బిగ్ బాస్ వేదిక మీదకి వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత ఒక అద్భుతమైనటువంటి ఒక కళాఖండం గురించి నేను ఈ వేదిక మీద మాట్లాడుతున్నా. ఈ సినిమా కొంతమంది నాకు కూడా అభిమానులు ఉన్నారు. మీరందరూ ఈ సినిమా చూడండి. ఎందుకంటే ఇది చూస్తే ప్రతి ఒక్కరు మీ ఊళ్ళో మీరు ఒక హీరోయిన్ ఊహించుకుంటారు. మీరు ఏ స్థాయిలో ఉన్నా ఏది ఇక్కడ నిజమే కదా చెప్పేది కాదు అది. సో ఓకే, చాలా హ్యాపీగా ఉంది. ఇంతమంది ప్రముఖులు చూసి అదృష్టం ఉంది. ఇంతమంది సినిమా గురించి మాట్లాడే అదృష్టం నాకు వచ్చినందుకు పేరున ఇంకెవరైనా మర్చిపోతే వాళ్ళు ఫీల్ కావాలని అనుకుంటాను. అవునా? సో ముఖ్యంగా ఈ వేదిక మీద మొట్టమొదటిసారి మాట్లాడాలి అదే ప్రెస్ గురించి. ప్రింట్ మీడియా కానివ్వండి, టీవీ మీడియా కానివ్వండి, సోషల్ మీడియా, మీరందరూ దయచేసి ఇలాంటి శరపంజరం లాంటి సినిమాల్ని మీరు అందరూ నిలబెట్టడానికి మీరే మెయిన్. ప్రతి ఒక్కరి మొబైల్ని మీరు వాడాలి. థ్యాంక్ యూ. సో ప్రతి ఒక్కరూ మీ యొక్క మొబైల్ని శరపంజరం కోసం వాడండి. వీళ్ళు ప్రస్తుతం ఇప్పుడు ఈ సినిమా రిలీజ్ అయ్యే ముందు పంజరంలో ఉన్నారు. ఈ సినిమా చూసి పంజరంలో నుంచి మీరు బయట తీసుకురావాలి. ఓకేనా? సో ఈ సినిమా చూసి మీరు కూడా పంజరంలో బయటకు వచ్చినంత ఫీల్ కావాలి. ఓకే, థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్ ది బెస్ట్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ అన్న. కాంగ్రెస్ పార్టీ స్పోక్ పర్సన్ భవన్ రెడ్డి అక్క వేదిక అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. తర్వాత నాటే చెప్తాను. అబ్బా మీరు జబర్దస్త్ వేస్తారు పంచులు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఆఫ్ యూ. నేను అంత మంచి వక్తనైతే కాదు, కానీ అన్న ముందు మాట్లాడ అయితే లేదు. అంటే 1 నిమిషం ఇస్తే నాకు సినిమా గురించి చెప్తా, 2 నిమిషాలు ఇస్తే మీ గురించి కూడా మాట్లాడతా, 3వ నిమిషం ఇస్తే మా అందరి గురించి చెప్తా, 4వ నిమిషం ఇస్తే ఆ ప్రేక్షక మహాశైల గురించి కూడా చెప్తా. సో ఎన్ని నిమిషాలు ఇస్తారు? 4 నిమిషాలా? 4. ఓకే, గ్రేట్. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ అంటారు కదా, అట్లా
సంచార జాతులలో ఉన్న గంగిరెద్దు నేపథ్యం, గంగిరెద్దుల వాళ్ళను కూడా సినిమా హీరోని చేసి, సో నిజంగా కూడా ఆ సాధక బాధకాలన్నీ సినిమాలో చాలా కళ్ళకు కట్టొచ్చినట్టుగా చూపించిండ్రు. అట్లా సో అదొకటే కాకుండా మీరు ఇందాకనే ప్రొడ్యూసర్ గురించి, ఒక సినిమాను ఒకరే ప్రొడ్యూస్ చేస్తారు, ఈ సినిమాకి మాత్రం అందరూ ప్రొడ్యూసర్లే అని చెప్పిండ్రు. చాలా చక్కటి విషయం. అందరు కూడా తలా చేసి సినిమాని ఇంత మంచిగా మీ అందరికీ కూడా మరొకసారి. ఇకపోతే మనం ఎందరో వెనకాల తెర వెనక పనిచేసిన వాళ్ళు చాలా మంది ఉంటారు, తెర మీద మాత్రం కొందరినే చూపిస్తారు. ఐ మీన్ వాళ్ళే ముందుకు వెళ్తా ఉంటే, అయితే చక్కని ఉదాహరణ ఏంటంటే మన మధ్యలో ఉన్నాడు ఇక్కడ మిట్టపల్లి సురేందర్ బ్రదర్, యు ఆర్ సో బిజీ. మిట్టపల్లి నీ గురించే చెప్తున్నా, కొంచెం వినరండి అయ్యా వినరండి అని. అయితే రాసే వాళ్ళు ఎక్కడో ఉంటారు, పాడే వాళ్ళు ముందుకెళ్తారు, తీసే వాళ్ళు ఎక్కడో ఉంటారు, తీసిన వాళ్ళు ఐ మీన్ డైరెక్టర్ చెప్పదలుచుకుందంతా అసలు కర్త కర్మ క్రియ అంతా మన డైరెక్టర్. కానీ ఇంట్లో ఈయనకు ఒక అదృష్టం ఏంటంటే ఈయన యాక్టర్ కాబట్టి ఆయన తెర మీద కనిపించిండు. సరే, ఇంకొక అడ్వాంటేజ్ హీరోయిన్కి ఆమెకు కనిపించింది. కానీ ఆ వెనకాల పాత్రలు అల్లడం అంత సులువేం కాదు. దేశపతి అన్న ఒక పాట పాడతాడు, తంగేడు పువ్వులు తాంబాలం అంతా తీరొక్క రంగుల్ని తీరిచ్చిన పువ్వు, బతుకమ్మ పండుగ నా తెలంగాణ నా తెలంగాణ. అది నందిని సిద్ధారెడ్డి గారు, ఇద్దరు కూడా మా ప్రాంతం నుంచే, ఒకరు లిరిసిస్ట్ ఒకరు నేపథ్య గాయకు. అంటే అన్న రచనలు కూడా చేస్తారు కానీ ఆ పాటను ఓన్ చేసుకోవడం అన్నకే సొంతమైంది. అట్లనే సురేందర్ కూడా రాతి బొమ్మల్లోని కొలువైన శివుడా అంటూ రాసి దాన్ని సాయి చంద్ ఓన్ చేసుకున్నాడు. చాలా మందికి చాలా రోజుల దాకా తెలియదు అది సురేందర్ పాట. అట్లా ఇంకొక అయోధ్యమం టైంలో ఇంకొకసారి కూడా, అంటే చిన్న పరిచయం, మర్చిపోవద్దు మమ్మల్ని అందరినీ గుర్తుపెట్టుకోవాలని చెప్పడం, మేమందరం కూడా ఉద్యమకారులని మా గురించి కూడా ముందే చెప్తాను. అయితే ఇంకొక పాటలో చెప్తాడు, కొట్టుర కొట్టు డప్పుల మీద నిప్పుల దండోరా, తెలంగాణ ఉద్యమంని ఒక ఉవ్వెత్తున ఊగించింది ఆ పాట. సోదరుడు రాసినట్టు చాలా మందికి తెలియదు, అప్పుడు రసమయ్య బాలకృష్ణ గారు దాన్ని ఓన్ చేసుకున్నారు. అంటే ఇట్లా చాలా ఉంటాయి. ఇది నేను ఎవరిని తగ్గించడం కాదు, కించపరచడం కాదు, అట్లా ముందే చెప్పిన. డైరెక్టర్ గారు కూడా చాలా చెప్పాలనుకుంటున్నారు, చెప్పిండ్రు, కానీ ఆయన యాక్టర్ అయినందువల్ల ఆయన పోర్ట్రే చేసుకోగలిగిండ్రు. సో అట్లా చాలా మంది ఈ సినిమాకు పాటలు రాసిన మౌన గారు కూడా మౌనంగా అట్లా ఉండిపోయినారు అక్కడ. బట్ దాన్ని తెర మీద వాడుకున్న వాళ్ళు ఆ సింగర్ను ఈ మన మ్యూజిక్ డైరెక్టర్ దొంగలు దుర్మార్గులు. సో అట్లా మౌన గారికి, మల్లిక్ గారికి, మీ డిఓపి మల్లిక్ గారికి అన్నదా సోదరుడు మల్లిక్కి, మస్తాన్కి, మన నవీన్ గారికి, రెడ్డి గారికి, గణేష్ రెడ్డి గారికి, అండ్ హీరోయిన్ అమ్మాయికి, తర్వాత వీళ్ళందరికీ కూడా టీమ్ జబర్దస్త్ టీమ్, అండ్ అగైన్ యాంకర్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మీడియా సోదరులకి. ఈ సినిమాను మీరే ముందుగా ప్రమోట్ చేయాలి కాబట్టి ప్రమోట్ చేసే మీకందరికీ, అండ్ 19 తారీఖు నాడు ఈ సినిమాని అందరినీ తప్పకుండా వీక్షించాలని ప్రేక్షకులందరినీ కోరుతూ మీ గురించి చెప్తా అనుకున్నది ఇదే. మనమందరం కూడా ఖచ్చితంగా సినిమా చూడాలి. మళ్ళా అగైన్ ఓటీటీలో వచ్చేదాకా వెయిట్ చేస్తామని కాదు, టికెట్ పెట్టుకొని అందరం కూడా సినిమా చూస్తే వీళ్ళందరికీ కూడా ఒక మంచి ఆదరణ లభిస్తుంది. అగైన్ నా గురించి ఏదో చెప్తున్నాడు ఆస్ట్రేలియా నుంచి అని, నేను అట్లనే ఝాన్సీ అక్క గారు కూడా మన మధ్యలో ఉన్నారు, మా కాంగ్రెస్ పార్టీ లీడర్ తను కూడా. సో అట్లా విచ్చేసినందుకు అందరికీ కూడా, మనందరి చిన్న సినిమానైనా సరే పెద్ద మనసుతో ఆశీర్వదించడానికి వచ్చిన మీ అందరికీ కూడా వన్స్ అగైన్ బిగ్ థ్యాంక్ యూ. ఇంతకన్నా మంచిగా ఇక నేనైతే మాట్లాడలేను. హోప్ యు ఆల్ లవ్ మీ అండ్ లవ్ ఇట్. థ్యాంక్ యూ, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. మనం మాట్లాడదాం. అదేవిధంగా మిట్టపల్లి సురేందర్ అన్న మాట్లాడుతుంది కోరుతున్నాం అన్న. మళ్ళీ బ్యాక్గ్రౌండ్ సార్ బోలే గారు, మీరు కూడా పైకి రావాలి, ఇంకా పైకి రావాలి సార్. ఇట్లా మధ్యలో ఉండేను సార్, ఇట్లా ఈయన మధ్యలో అటువైపు మల్లిక్, ఇటు రైట్ సైడ్. ఎప్పటికి వచ్చేది ఇక్కడ దాకా ప్రివ్యూలోకి ఈయన గెస్ట్, మేమిద్దరం ఈయనకి అసిస్టెంట్లం సార్కి.
మాకు ఇద్దరికి పర్మిషన్లో పోయేది, గేట్ దాకా వచ్చేది. ఈయన ప్రివ్యూ చూసడానికి పెద్దవాళ్ళతో వచ్చి లోపల కూర్చొని బోలే సార్ లోపల సినిమా చూసేది, ప్రివ్యూ చూసి వచ్చేది. అంటే మేము బాగా ఇంట్రెస్ట్ అడిగేది, సార్ లోపల బాగుంటుందా సార్, మమ్మల్ని ఎందుకు లోపల రాని సార్ అంటే అదే కాన్ఫిడెన్షియల్గా చూపెడతారు ఆ సినిమా, అందుకే మేము పోతాం, పెద్దలు మాత్రమే కూర్చుంటాను. అట్లాంటి పెద్దలు మాత్రమే కూర్చుంటే బయట వెయిటింగ్ చేసిన మేము, మా ఇద్దరిలో ఒకడు మల్లిక్ సినిమా తీయించి స్నేహితులందరినీ కూడగట్టి ఇదే పెద్దల హాల్లో మా పెద్ద మనిషి మధ్యలో కూర్చుని ఎట్టి సినిమా చూపెట్టిండు. మామూలు విషయం కాదు ఇది. పాడదామని పాట పాడదామని ఇక్కడ వరకు వచ్చిన వాళ్ళం, పాటతో పాటు ఒక క్రాఫ్ట్ ఎంచుకున్నాడు, 24 క్రాఫ్ట్స్ మీద పట్టు సాధించి ఈ సినిమా చేయడానికి మళ్ళీ చాలా కష్టపడ్డాడు. అంటే నేను ఫ్యాక్ట్ చెప్తాను అంతే, నిజం మాత్రమే చెప్తాను. ఎందుకంటే నవీనే కదా, ఈ నవీన్ తమ్ముడు ఎవరికి తెలియదు ఈ సినిమా పేరు, ఈ సినిమా ఇట్లా ఒకటి తీస్తాడనే విషయం. ఎవరు చేస్తాడు అంటే మల్లిక్ అనేది ఒకటే తెలుసు ఇండస్ట్రీలో. ఎప్పుడైతే దీని పోస్టర్ అయ్యి, ఎప్పుడైతే ఈయన దీనికి సంబంధించి ఒకసారి ఇక్కడ ప్రీవ్యూ వేసింది, ఇక్కడ ఆ ప్రీవ్యూ తర్వాత వీళ్ళంతా తెర మీదకి వచ్చిండ్రు. తెర మీదకి వచ్చిన తర్వాత ఈ సినిమా గురించి ఇండస్ట్రీలో మాట్లాడుకోవడం జరిగింది. సహజంగా ఇట్లాంటి సినిమాలు మొదలైన కొద్ది రోజులకే ఆగుతైపోతాయి, అక్కడనే ఆగిపోతాయి అవి. వీళ్ళ దగ్గర ఒక గ్రేట్నెస్ ఏంది అంటే దీంట్లో ఎన్ని కష్టాలు ఊర్చిండ్రు, ఎంత నష్టాన్ని ఊర్చిండ్రు, ఎక్కడ డబ్బు జమ చేసిండ్రు, అసలు వీళ్ళు సినిమా ఎట్లా తీసిండ్రు. చాలా మంది సినిమా పండితుల్ని నేను ఫిలిం నగర్లను, ఇది హైటెక్ సిటీ ఏరియాలను, మాదాపూర్లను, అయ్యప్ప సొసైటీలను రోజులో ఒకసారి ఎవరో ఒకరు పెద్దవాళ్ళని కలుస్తూ ఉంటాం. పెద్దవాళ్ళే చిన్న సినిమాలు తీయాలంటే భయపడుతున్నారు. పెద్దవాళ్ళు సినిమా పాండిత్యం ఉన్న వాళ్ళు, దాంట్లో వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే సైంటిస్టులు, ఏ కథ ముట్టుకుంటే హిట్ అవుతుంది, ఏ కథను తీస్తే పోర్ట్రే చేస్తే డబ్బు వస్తుందని తెలిసిన వాళ్ళే సినిమాలు చేయడానికి భయపడి సినిమాల్ని మూసేసారు, సినిమా ఆఫీసుల్ని. కానీ ఇట్లా క్రౌడ్ ఫండ్ తోని అందరు స్నేహితులు తల సినిమా చేయడం అనేది, దాంట్లో మా మల్లిక్ అనేవాడు ఉండటం అనేది, ఇది చాలా అద్భుతమైన విషయం. నేను చూసిన తర్వాత ఫిలిం చేయాలని మన వాళ్ళు చాలా మంది ముందుకు వచ్చారు, కానీ నేను ఎవరికి సపోర్ట్ చేయలేదన్న. ఎందుకు సపోర్ట్ చేయలేదంటే ఈ ఫిలిం రిలీజ్ అయిన తర్వాత దీని భవిష్యత్తు సినిమాలు చాలా మంది తీస్తారు, నువ్వు ఇక్కడ దాకా తీసుకొచ్చిన వెంటనే సినిమాని రిలీజ్ చేస్తావు. ఇంకో ఈ వేదిక మీద అందరిని పిలిచింది, కానీ వన్ మీడియా రిలీజ్ చేసే తమ్ముని విలువలేదు. ఎక్కడ తమ్ముడు పార్దు రెడ్డి ఉన్నాడు, వెళ్ళిపోయినా మోమాట ఎక్కువ తమ్మునికి చెప్తాను. అరే తమ్ముడు పోయిందా, వెళ్ళిపోయినా? అతను కూడా చాలా మంచి వ్యక్తి, దొరికిన ఆయన ఎవరికి తెలియదు. పార్దు అంటే మా ఇంటి దగ్గరనే ఉంటాడు మణికొండలో. రోజు ఇంట్లో ఏదో టెలిఫోన్ ఎక్స్చేంజ్లో వైర్లు కట్టయితే అతిథులకి కూర్చొని రోజుకో సినిమా గురించి ప్లానింగ్ చేస్తూ ఉంటాడు. ఆయన 300-400 పిక్చర్లు రిలీజ్ చేసింది. ఆయన అన్ని సినిమాలు చేసిందన్న విషయం కూడా ఎవరికి తెలియదు. ఆయన మణికొండలో ఒక సాధారణమైన ఒక డూప్లెక్స్ హౌస్ పెట్టుకుని అలా కూర్చొని 4 వర్కర్లను పెట్టుకొని అన్ని భాషల మీద సినిమాల మీద పరిశోధన చేస్తారు పిల్లాడు. చాలా మంచి టాలెంటెడ్. నువ్వు మంచిని పట్టుకున్నావు. సినిమా రిలీజ్ అయిందనే విషయం నాకు ఇందాక నువ్వు నన్ను పిలుస్తా ఉంటే కూడా బయటికి పోయింది, ఆయనతో మాట్లాడడానికే పోయినా అన్న. ఎందుకు పోయినా అంటే మీరు ఇంత కష్టపడి చేసిన పని నిజంగా రీచ్ అయిద్దా, చేయగలుగుతా తమ్ముడు అడిగితే చెప్పిండు ఆయన. అన్న నా చేతిలో 500 థియేటర్లు ఉంటాయి అన్న, నేను మ్యాక్సిమం వీలైన థియేటర్లు రిలీజ్ చేస్తా అన్నాడు. నువ్వు అచీవ్ అయినావు అన్న, దీని తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకుందాం. దీంట్లో మల్లికన్నకు గట్టు నవీన్ తమ్మునికి చేదోడు వాదోడుగా నిలబడి బాగా సహకరించిన వ్యక్తులలో జబర్దస్త్లో ఎక్కువ పేరు తెచ్చుకున్న 2 తమ్ముళ్ళు, ఇంకో తమ్ముడు కూడా ఉంటారు, ఇంకొక జీవన్. వీళ్ళందరూ హెల్ప్ చేశారు స్క్రిప్ట్ వైపు. దీంట్లో నాకు అందరూ మౌనశ్రీ మల్లికన్న పాటలు రాసింది అనుకుంటున్నారు, కానీ పాటతో పాటు ఈ సినిమాలో అద్భుతమైన నెగిటివ్ రోల్ చేసిండు. ఆ పాత్రకి విపరీతమైన పేరు వస్తుంది. మీ లక్కు బాగుండి ఈ సినిమా నిలబడితే అన్న తమిళ విలన్గా సూపర్ గా పైకి వస్తాడు. ఈ విషయం మీకు ఎవరు చెప్పినా చెప్పకపోయినా ఇది నిజం. మీరు ఆ పాత్రని నిజంగా బతికించారు, మీరు దాంట్లో బాగా ఇన్వాల్వ్ అయ్యారు. నేను చూసినా కదా ఫిలిం అంతా. నవీన్ ని ఇక్కడ చూస్తే ఇట్లా ఉన్నాడు, సినిమాలో చూస్తే చాలా బాగున్నాడు. ఇంక అమ్మాయి ఇవన్నీ ఇందాక గుర్తుపట్టలేకపోయినా నేను అక్కడ చూస్తూ ఫ్లెక్సీ ఇటువైపు ఉన్న ఫేస్ కి ఇక్కడ చూస్తున్న ఫేస్ కి చాలా డిఫరెన్స్ ఉన్నది. సినిమాలో చాలా మిమ్మల్ని మీరు బాగా అందంగా తీర్చిదిద్దుకున్నారు అందరు. దీంట్లో డిఓపి కూడా చాలా బాగా వర్క్ చేసిండు. మల్లికన్న ఇప్పుడు కాదు, మల్లికన్నని మ్యూజిక్ డైరెక్టర్ గా, నువ్వు మ్యూజిక్ డైరెక్టర్ గా పైకి వస్తావని ఈయన లోపల నమ్మకం అనే బీజాన్ని నాటింది నేనే. ఈయనకు ఫస్ట్ పాట ఇచ్చి, ఈయనకు ఫస్ట్ ఒక బడ్జెట్ తెచ్చిచ్చి, ఒక ప్రాజెక్ట్ ఇచ్చి దగ్గరుండి ఇచ్చి హిట్ కొట్టినాం దాన్ని. ఆ హిట్టే కేసీఆర్ గారికి బర్త్డే సాంగ్ ఒకటి చేసినాం, చాలా బిగ్గెస్ట్ హిట్ పాట. అట్లాంటి పాట అదొక ల్యాండ్ మార్క్. అట్లాంటి పాట రాదు.
అట్లాంటి పాట రాదు. అక్కడి నుంచి చాలా మంచి బీజం పడ్డది. ఈ సినిమాలో కూడా మంచి బీజం చేసిండు అన్న సినిమాకి. నేను 2.5 గంటల కూర్చొని చూసిన మల్లిక నా శ్రమ అంతా కనబడుతుంది. ఒకటి నేను చూసింది బాగా కష్టపడ్డోళ్ళు మ్యూజిక్ విషయంలో సురేష్ బొబ్బిలి అనేవాడు కష్టపడతాడు. నీది నాది ఒకే కథ అనే ఫిలింకి అప్పుడు ఆ ఫిలింకి బడ్జెట్ సరిపోయిన చోట్ల సురేష్ అనేవాడు నోటితో కొన్ని వాయిద్యాలు వాయించి సినిమాకు ఆరాధేసి బతికించాడు. అట్లా ఇప్పుడు సాంప్రదాయాన్ని అని #90s ఫిలింలో బాగా ట్రెండింగ్లో ఉన్నాడు ఆయన ఇప్పుడు. అట్లా మల్లికన్న కూడా ఈ సినిమా కోసం చాలా పని చేసిండు. చాలా పని చేస్తున్నప్పుడు ఇక్కడ రాలేదు. వేణుతాత కూడా నీకు చాలా హెల్ప్ అయ్యింది స్టూడియో విషయంలో. అట్లా అందరికీ పేరు పేరున మల్లిక విజయానికి రాళ్ళెత్తిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఎవరినైనా మర్చిపోయి ఉంటే ఏమనుకోవద్దు. ఈయన మా ఇద్దరికి మంచి ఆత్మీయుడు, గురువు, అన్న, స్నేహితుడు అన్ని. ఈయన మమ్మల్ని ఇద్దరిని బిడ్డల లెక్క పట్టుకొని తిరిగింది ఇక్కడ. ఇవాళ ఈయనతో మంచుకోవడం అనేది కూడా చాలా గొప్ప విషయం. థ్యాంక్ యూ వెరీ మచ్. పత్తి రైతు అది పేరు నువ్వే చెప్పాలి. పత్తి రైతు అనే పేరు నేను మిట్టపల్లిని ఏం పిలుస్తా అంటే పత్తి రైతు అంట. ఎందుకు అంటారు అంటే మీరు ఆశ్చర్యపోతారు, నిజంగా చెప్తున్నా. నేను ఒక రూమ్ తీసుకొని నేను పిల్లల కోడిని అప్పట్లో, అంటే చాలా మంది అంటే వేరే పిల్లలే కాదు సమానం, అంటే ఏజ్లో కొంచెం సమానమే దగ్గరనే, కానీ పిల్లల కోడిగా దేవుడి దేవాల నేను అటు ఇటు అడపదడప తిరిగి ప్రాజెక్టులు సంపాదించి డబ్బులు సంపాదించి వచ్చి నేనే వంట వండి ఆ కోడి గుడ్డు ఉడకబెట్టి మంచి పప్పు ఒకటి ఏది తగ్గకుండా వండి అందరికీ నేను పెట్టేది. నేను నాకు ఒక తల్లి లెక్క నేను చూసుకునేది, చెప్పుకోవడం కాదు, నిజం అది. అప్పుడు సురేందర్ పాపం అంత తిరిగి వచ్చేది అవకాశాల కోసం, పడుకున్నప్పుడు పొద్దున లేవకపోయేది. అప్పుడు పొద్దున్న ఆంధ్రజ్యోతి పేపర్ వచ్చేది, అందులో పత్తి రైతు ఆత్మహత్య అని పడేది. అందులో పాపం అంటే అనొద్దు కానీ రైతులు ఆత్మహత్య చేసుకునేది చాలా విషాదకరం. ఇట్లా పడుకుని ఉండేది ఆత్మహత్య చేసుకుని. ఆయన ఇటు తిరిగి చూడంగానే ఈయన చదరకపోయి ఎట్లే పడుకునేది గడ్డం. ఈ రెండు చూసి అమ్మ ఈయన పాటలు అంటే జోకని కాదు, సీరియసే అది. అంటే అప్పుడు కష్టాలు పడే రైతులు కదా, ఈ పత్తి రైతు కష్టాలతో చచ్చిపోయాడు. అట్లనే ఈ రైతు కూడా అట్లనే పడుకొని ఉన్నాడు. ఈయన పాటల రైతు, ఆయన పత్తి రైతు, అందుకే ఈయన పేరు పత్తి రైతు అని ముద్దుగా పెట్టిన. పాటల రైతు అయ్యాడు. హ్యాపీ, ఆల్ ది బెస్ట్. ఓకే, ఏదేమైనా కానీ శరపంజరం సినిమా సందర్భంగా ఈ సినిమా నిలబెట్టడానికి మనం అందరం చేసినటువంటి ప్రయత్నం ఆనందంగా ఉంది నాకు, నిజం. మిపా ముదిరాజ్ ఎంప్లాయీస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్ ఫౌండర్ ప్రెసిడెంట్ డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ గారు వేదికకి వచ్చి 4 నిమిషాలు మాట్లాడాల్సింది. హాస్పిటల్స్ అధినేత. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు శరపంజరం సినిమా రిలీజ్ గురించి సమావేశానికి వచ్చినటువంటి పెద్ద పాలకుర్తి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఇన్ఛార్జ్ గారికి, అదేవిధంగా వీరి యొక్క బంధు వర్గం అందరికి కూడా ఇక్కడ వచ్చినటువంటి వారందరికీ. నా పేరు డాక్టర్ కొత్తగట్టు శ్రీనివాస్ ముదిరాజ్. నేను ఒక గైనకాలజిస్ట్ని, హన్మకొండలో హాస్పిటల్. అదేవిధంగా మేమంతా కూడా ఒకే జాతి బిడ్డలం, ముదిరాజ్ జాతి బిడ్డలం. చేపలు పట్టుకునే వృత్తి నుంచి వచ్చినటువంటి బిడ్డలం మేము. మా అందరూ ఒక బిడ్డ ఒక సినిమా తీస్తున్నాం. ఆ సినిమా రిలీజ్కి రావాలంటే మేమందరం కూడా కుటుంబ సభ్యులతో అందరం వచ్చినాం. ఇవాళ మేము ఎప్పుడు కానీ సినిమాని స్క్రీన్లో చూడడం తప్ప, టీవీలో చూడడం తప్ప, ఇట్లాంటి ఫంక్షన్లు చూడడం, టీవీలలో చూడడం తప్ప, ఇట్లాంటి ఫస్ట్ టైం ఇవాళ మేము ఇది అటెండ్ అవుతున్నాం. ఇలా ఉంటుంది రిలీజ్ అనేది కూడా మాకు తెలియదు. వీళ్ళ కష్టం ఏంటో మాత్రం నాకు తెలిసింది. గత కొన్ని నెలలుగా మల్లికన్న చెప్తుండే, సినిమా తీయడం అంటే ఒక ఎత్తు, సినిమా రిలీజ్ చేసుకోవడం, థియేటర్ల దాకా తీసుకుపోవడం ఒక ఎత్తు అని. నేను ఒక గైనకాలజిస్ట్గా నాకు అనిపించిన అనుభవం ఏంటంటే, ఒక స్త్రీ పురిటి నొప్పులతో ఎంతో వేదన గురై ఒక పాపకు జన్మనిస్తుంది. నాకు అప్పుడు అనిపించింది వీళ్ళ బాధ ఏంటో. ఒక పాప బిడ్డను కండినప్పుడు ఎంత వేదన అనుభవిస్తుందో అంత వేదనతోటి వీళ్ళంత గుండెలలో అంత బాధ. ఎంతో ఖర్చు పెట్టి టైం అంతా కూడా దాదాపు 3 years నాకు తెలిసి
3 ఏళ్ళు పైబడి వాళ్ళ టైం అంతా కూడా సినిమాలో పెట్టి చివరికి రిలీజ్ కావడానికి దానికి వెనకాల బ్యాగ్ అదంతా తయారు చేయడానికి మళ్ళీ ఒక 1-2 ఇయర్స్ తీసుకొని ఇవాళ ఈ స్టూడియోలో ఈ ఫంక్షన్ దాకా తీసుకురావాలంటే అంత వేదన గురైనని అనుకుంటున్నా అని ఒక డాక్టర్గా నాకు వచ్చినటువంటి అనుభవం అది. అంటే ఎంతో కష్టపడి ఇవాళ ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అందులో మా బిడ్డడు ఈ సినిమాకి వెనకాల నిలబడి ఒక మంచి మ్యూజిక్నిచ్చి ఈ సినిమా ఆడుతుందో లేదా అనేటువంటి ఒక మీమాంసలో ఉన్నప్పుడు మేము తలుపు తట్టి, మేము భుజం తట్టి, మా ముదిరాజు బిడ్డలు ఈ 2 లక్షల మంది ఉన్నారు, మేమంతా కలిపి మీకు సినిమా చూపిస్తాం అని చెప్పి ప్రతి ముదిరాజు బిడ్డకు మేము ఈ విషయాన్ని తెలియజేస్తున్నాం. ఎందుకంటే సినిమాలో ఒక హీరో ఏదైతే వాళ్ళ చరిత్ర, వాళ్ళ స్టోరీ అంతా తీశారో వాళ్ళ స్టోరీ కంటే కూడా వీళ్ళ జీవితాల స్టోరీ ఈ సినిమాలో ఉంటుంది నాకు తెలిసి. ఎందుకంటే లైఫ్ ఒక సినిమాతోటే వాళ్ళ మొత్తం చరిత్ర అంతా, వాళ్ళ యొక్క ఎదుగుదల అనేది బయటకు వస్తుందని. ముఖ్యంగా చెప్పాలంటే నవీన్ గట్టు గారు వారు ఈ సినిమాలో యాక్షన్ చేసిండ్రు, డైరెక్షన్గా చేసిండ్రు. మరి అదంతా కూడా ఇలా ఆయన యొక్క భవిష్యత్ అంతా కూడా దాని మీదే ఆధారపడి ఉంది. అదేవిధంగా నవీన్ అన్న, అదేవిధంగా మన మల్లిక్ అన్న అద్భుతమైన పాటలు. ఇందాక కూడా సాయిచంద్ గారు పాట వింటుంటే ఆ ఒక్క పాట చాలు నాకు తెలిసి సినిమా రంగం లోపల ప్రతి ఒక్కరు కూడా చూడడానికి వస్తారు. ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో మనం ఇంకా పబ్లిసిటీ చేసినట్లయితే ఇంకా బాగుంటుంది. మేము కూడా మా జాతి బిడ్డల గురించి మాకు చాలా వాట్సాప్ గ్రూపులు ఉంటాయి. ఆల్రెడీ దాదాపు ఒక 2 వీక్స్ నుంచి చేరే విధంగా మేము ప్రయత్నం. మీ సినిమా హిట్ అవుతుంది భవిష్యత్. మరి యొక్క నాకు ఈ అవకాశం ఇచ్చినట్టు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. అదేవిధంగా ఈ సినిమాలో నటించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటాం. ఇంకొకటి ఏమంటే వచ్చేము కూడా అనుకుంటాం ఇట్లా చాలా సంతోషంగా ఉంది. అదేవిధంగా మీ గురించి చెప్పేది ఏంటంటే కళాకారులు, పాటలు రాసే వాళ్ళు కానివ్వండి, డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఏదైనా కానీ మీరు స్వరూపులు, మీరు భగవత్ అయిపోతుంది బాగా. ఇక్కడికి విచ్చేసిన ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా వారందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, నా ఆత్మీయులు మా కోసం మా సినిమా కోసం వచ్చిన నంది అవార్డు గ్రహీత మిట్టపల్లి సురేందర్ గారు, అలాగే మా గురువర్యులు ముంబై బోలే గారు, అలాగే మా ఆత్మీయులు అక్క భవన్ రెడ్డి గారు, అలాగే పాలకుర్తి ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డి గారు, అలాగే మా రజనీ గారికి, అలాగే కొత్తగట్టు శ్రీనివాస్ గారికి పేరు పేరున డైరెక్టర్, తురుంకం డైరెక్టర్ అన్నకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ సినిమా గురించి చెప్పుకుంటే ఒక్క రోజులో ఒక పూట్లో అయిపోయేది కాదు, మాట్లాడేది కాదు. అంటే కన్నీళ్ళు కూడా రావట్లేదు, అంటే తడి ఆరిపోయింది ఏడ్చి. ఒక సినిమా తీయాలంటే కొన్ని కోట్లు పెట్టి దాంట్లో ఉండే సాధక పథకాలు చాలా ఉంటాయి. ఇబ్బంది పెట్టడాలు, కార్వాన్ కావాడు అంటాడు, ఇది అంటాడు, ఇక చాలా ఉంటాయి లాటం. కానీ ఒక 0 బడ్జెట్ ఎక్స్పెరిమెంట్ తోటి ఇట్లా చెయ్యొచ్చు అని నవీన్ అన్న తర్వాత, నేను జాయిన్ అయిన తర్వాత ఎక్స్ట్రీమ్ అది సూర్య చెప్పినట్టు కొన్ని కోట్లున్న ప్రొడ్యూసర్కు ఈజీగా 100 మంది ఉంటారు పనుల కింద, ఏమైనా చేసుకోవచ్చు. కానీ మాకింద ఎవరు ఉండరు, మేమే ప్రతిదీ ఒక ప్రింట్ చేయాలని. అందుకే అందరు ఆ ఫ్లెక్సీ మనకు రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం వల్ల ఫ్లెక్సీ సైజు వేరేగా ఉండడం వల్ల లేట్ అయింది మీకు. అంటే ప్రతిదీ మనమే చేసుకోవాలి ఇక్కడ ఇండస్ట్రీలో. నిజంగా నాకు నా చేతులకి మొక్కాలి, నా టెక్నీషియన్స్కి, నా క్రూ. నేను 23 సంవత్సరాలు అయింది ఇండస్ట్రీకి వచ్చి. ఇట్లా డబ్బు లేదు, ఇట్లా చెయ్యాలి అన్నప్పుడు నా మ్యూజిషియన్స్ అంతా సపోర్ట్ చేసారు. మళ్ళీ మ్యూజిషియన్స్ మామూలు మ్యూజిషియన్స్ కాదు వాళ్ళంతా. హ్యారీ జయరాజ్ గారికి, మణి శర్మ గారికి, చక్రి అన్నకు, ఇంత పెద్దలకు వాయించిన వాళ్ళంతా, దాంట్లో పనిచేసిన వాళ్ళు కూడా వాళ్ళకి చేతులకి మొక్కుతున్నా ఈ వేదిక మీద. ఎందుకంటే వాళ్ళు లేకపోతే నేను
పాపం వాళ్ళు, నా పేరు ఉంటుంది వాళ్ళ వెనకాల నా కోసం కష్టపడే జీవులు వాళ్ళంతా. అలాగే ఇందులో వీళ్ళు ముందు యాడ్ అయ్యారు, తర్వాత నేను యాడ్ అయినా. నిజంగా స్పెషల్ థ్యాంక్స్ చెప్పాలి మీ అందరికీ, కళ్యాణ్ అన్నకు కానీ, వెంకీ, రాజమౌళి, జీవన్. ఎందుకంటే మీరొక్కరే తెలిసిన వాళ్ళు, మీరు ముగ్గురే తెలిసిన వాళ్ళు, ఇంకెవరు తెలియదు ఈ సినిమాలు ఎవరు యాక్ట్ చేసి ఏంటనేది. మీరు నిజంగా సపోర్ట్ చేయడం చాలా చాలా అదిగా ఉంది, చాలా సంతోషం. కానీ ఎంత చెప్పుకున్నా ఇది నడుస్తూనే ఉంటుంది రీలు. నేను తెలుగు ప్రజలకు, అందులో తెలంగాణ ప్రజలకు ఒకటే వేడుకుంటున్నా, ఈ సినిమా కోసం కష్టపడి బాగా గుండె అలసిపోయింది. మీరందరూ వచ్చి ఈ సినిమాని చూసి విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు 19వ తారీఖు వచ్చి ఈ సినిమా చూస్తే మేము విజయయాత్రకు వస్తాం, లేకపోతే మీకు తెలుసు కదా, అదన్నమాట. థ్యాంక్ యూ. కౌశిక్ రెడ్డి గుర్తొచ్చింది అట్లా, సారీ అట్లా నా ఫీల్ చెప్పిన. చాలా థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఒక మాట చెప్తున్నాను, ఎండిన వాగు చినుకులు రాలి పరుగులు తీసి పారదా, ఆకులు రాలిన చెట్టేదైనా ఆమనికి ఎదురు చూడదా అని ఒక చోట రాశారు. ఎడారిలో నిలబడి యజ్ఞం చేసి చినుకులు కురిపించి ఒక సరస్సును ఏర్పాటు చేశారు. ఇంత గొప్ప అందమైన దృశ్య కావ్యాన్ని, చాలా గొప్ప ప్రయత్నం ఇది. ఈ సినిమా కోసం ప్రయత్నం చేసినటువంటి ప్రతి ఒక్కరికి మంచి జరుగుతుంది, మంచి పేరు వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. ఇందులో మంచి పాట రాయించారు, చాలా మంచి పాట. ఇవాళ చంద్రబోస్ అన్న గారు ఉదయం ఆ పాట మీద చాలా ప్రశంసలు కురిపించారు. ఒక తెలంగాణ మాండలికంలో ఒక గంగిరెద్దుల అబ్బాయి ప్రేమలో పడితే అతని వ్యక్తీకరణ ఎలా ఉంటుంది, అతని అభివ్యక్తి ఎలా ఉంటుంది. సాధారణంగా ప్రేమలో ఉంటే నిన్ను చూస్తే నాకు చాలా ఇలా అయింది, నిన్ను చూస్తే నాకు ఇలా అనిపించింది, నీ కళ్ళు ఇలా ఉన్నాయని చెప్తారు. కానీ ఒక గంగిరెద్దుల అబ్బాయి ప్రేమలో పడ్డప్పుడు తన వ్యక్తీకరణ ఎలా ఉంటుంది, తన చదువు రాదు, భాష రాదు, ఏమీ రాదు. సాధారణంగా తను దేవుళ్లతోని లేదా చావుతో ముడిపడినటువంటి వాళ్ళ జీవన విధానంలో ఆ భాషలోనే జరిగేటువంటి వ్యక్తీకరణతో పాట రాయమని చెప్పి ఇద్దరు నాకు చెప్పి నన్ను దగ్గర కూర్చోబెట్టుకుని మంచి పాటను రాయించారు. సుమారు 1000 పాటలు రాశాను నేను, కానీ ఈ పాట నాకు చాలా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు మా ప్రోత్సాహకులు గణపతి రెడ్డి గారు షార్ట్ అండ్ స్వీట్ గా మాట్లాడాల్సి కోరుతున్న, పాపం వాళ్ళు కొట్టేటట్టున్నారు మనకు డిన్నర్ టైం. నేనంత వక్తను కాదులేండి, 1 or 2 minutes ముగిస్తాను. వేదిక మీద ఉన్నటువంటి మా శరపంజరం టీం మెంబర్స్ అందరికీ, అలాగే వేదిక ముందున్నటువంటి పెద్దలందరికీ, అలాగే ప్రింట్ మీడియా, పేపర్ మీడియా, అలాగే మమ్మల్ని ఈ శరపంజరం టీంను ఆశీర్వదించడానికి వచ్చినటువంటి మిత్రులు, శ్రేయోభిలాషులు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నానండి. ఈ సినిమా గురించి అంటే నా జర్నీ చెప్పుకోవాలనుకుంటే, ఫస్ట్ నవీన్ గారి చేతిలో చిల్లి గవ్వలేదు, కానీ ఆశయం మాత్రం చాలా పెద్దది. నేను సినిమా తీయాలి, ఆ దృఢమైన సంకల్పమే ఈరోజు ఈ ప్రసాద్ ల్యాబ్లో నిలబెట్టడానికి కారణము. అతని యొక్క దృఢమైన సంకల్పం, ఇతని యొక్క దృఢమైన సంకల్పానికి ఇతని మిత్రులు జీవన్ గారు, తర్వాత వెంకీ, రమేష్ గారు, రాజమౌళి గారు, వీళ్ళ యొక్క ప్రోత్సాహంతో ఆయన వాళ్ళతో డిస్కస్ చేసుకొని, అంటే మనం ఒక చూసింటారండి, 0 బడ్జెట్ మూవీ అనేది ఎక్కడ వినింటారు. ఇదే ఫస్ట్ సినిమా, నాకు తెలిసి ఇదే లాస్ట్ సినిమా కూడా అవుతుంది. ఎందుకంటే చేయడం అంత ఆషామాషి కాదు. దాన్ని పట్టు వీడని విక్రమార్కుల్లా నవీన్ అందరితో ఒప్పించుకొని ఈ సినిమాకు వారి యొక్క సహకారం తీసుకొని ముందుకు రావడం జరిగింది. ఫస్ట్ వీళ్ళు 4 అయితే అనుకొని ఈ జర్నీ చేస్తున్న క్రమంలో మల్లిక్ గారు యాడ్ చేసి, ఆ మల్లిక్ నాకు గత 10 సంవత్సరాలుగా తెలుసు. అంటే నేను నా ఫస్ట్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ మల్లిక్, ఆ అనుబంధంతో నాకు కాల్ చేయడము, ఈసారి ఇలా సినిమా చేస్తున్నాము, మీరు కూడా సపోర్ట్ చేయాలంటే సరే అని చెప్పేసి నేను ఫస్ట్ ఆ స్టోరీ అంటే ఏంటి ఆ స్టోరీని
రెండు భిన్న జాతుల మధ్య, అంటే విభిన్న జాతుల మధ్య, ఒక గంగిరెద్దుల అబ్బాయి, జోగిని అమ్మాయి. అంటే ఇప్పుడు ఫస్ట్ టైం వస్తున్న అతను హైలైట్ అని చెప్పి ఉద్దేశము అవి నాకు నచ్చి ఈ సినిమాకి ఏదో సహాయ సహకారాలని చెప్పేసి, సరే నేనేం చేయగలను చెప్పండి. కెమెరాలు ఎవరు ఇస్తారంటే ఎప్పుడన్నా వాళ్ళకి పని లేనప్పుడు ఇస్తారు. అంటే 2020లో మంచి ఫేమ్లో ఉన్నారు వీళ్ళ ముగ్గురు. బయట ఏదైనా వాళ్ళకి ఈవెంట్ చేసుకున్నా, లేదంటే అక్కడ ఒక సినిమా డేట్ పేమెంట్ అయినా వాళ్ళకు నాకు తెలిసి 25,000 నుంచి 40,000 వరకు తీసుకుంటారు. అలాంటిది వాళ్ళ డబ్బులు వాళ్ళు పెట్టుకొని, ఛార్జీలు పెట్టుకొని, వాళ్ళ పెట్రోల్ పోసుకొని, వాళ్ళ ఇంట్లో క్యారీ తీసుకొని వచ్చి ఈ సినిమా కోసం పని చేసుకుంటే, అలాంటి టెక్నీషియన్స్ని పెట్టుకొని కెమెరా లేకుండా 1 రోజు 2 రోజులు వేస్ట్ చేయడం కూడా మంచిది కాదనే ఉద్దేశంతో, సరే మీరు వెళ్ళండి నేను కెమెరా ఇప్పిస్తాను తీసుకోండి అని. ఎన్నో కులాలున్నాయి, ఎన్నో మతాలున్నాయి, ఎంతోమంది జీవన శైలిలు వివిధ రకాలుగా ఉన్నాయి. కానీ గంగిరెద్దుల వాళ్ళ విధానం, తెలంగాణ గంగిరెద్దుల వాళ్ళ విధానం ముఖ్యంగా కూడా ఇప్పటి వరకు సంక్రాంతికి ఆడించే గంగిరెద్దులే మనకు తెలుసు. చావు దగ్గర గంగిరెద్దులు చాలా తక్కువ మందికి తెలుసు. ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో చనిపోయిన తర్వాత, చనిపోయిన రోజు నుండి 3వ రోజు, 5వ రోజు, 10వ రోజు, ఈ రోజులలో ఆ చావుతో పాటు వీళ్ళు ప్రయాణం చేస్తారు. ముందు గంగిరెద్దు ఆడించుకుంటూ ప్రయాణం చేస్తూ ఉంటారు. ఎందుకంటే సంచార జాతుల సంబంధం వాళ్ళకి ఇప్పటికీ కొన్ని ఏరియాలలో క్యాస్ట్ సర్టిఫికెట్ లేదు, నేటివిటీ సర్టిఫికెట్ లేవు వాళ్ళకు. ఎంత దుర్భరమైన జీవితం వాళ్ళది. ఎందుకు వీళ్ళని హీరోగా చేయొద్దు? 100 మందిని కొడుతున్న హీరో కాదు కదా. వాళ్ళ జీవితంలో ఎన్నో కష్టాలు ఉన్నాయి, ఎంతో ఆత్మీయత ఉన్నది, ఎన్నో బాధలు ఉన్నాయి. వాటినన్నింటినీ కూడా మనం కథా వస్తువుగా తీసుకోవచ్చు. ఈ విభిన్నమైనటువంటి 2 జీవితాలను, జోగిని వ్యవస్థలో ఉన్నటువంటి అమ్మాయి పెళ్లి ఉండదు, ప్రేమలు ఉండవు, అమ్మాయిని శారీరకంగా ఊరంతా ఉమ్మడి ఆస్తిగా వాడుకునేటువంటి పరిస్థితుల్లో జోగినిగా మారాల్సినటువంటి ఒక అమ్మాయిని ఈ ఊరూరు దగ్గర ఆడించుకుంటూ వాడు అమ్మాయి ప్రేమిస్తే ఈ సమాజం ఊరుకుంటుందా? సమాజం ఊరుకున్న పెత్తందరి వ్యవస్థ ఊరుకుంటుందా? ఇలాంటి జరిగిన ఎన్నో ఘటనల్ని తలుచుకొని ఈ కథ రాసుకోవడం జరిగింది. ఈ కథ ఎంత గొప్పదో, మా అందరి స్నేహం అంత గొప్పది. మా అందరి స్నేహం ఎంత గొప్పదో, మా గణపతి రెడ్డి గారి ప్రోత్సాహం అంతకన్నా 100 రెట్లు గొప్పది. ఎందుకంటే స్పందించే హృదయాలు చాలా తక్కువగా ఉంటాయి. స్పందించిన కూడా ఆ రోజు సార్ కెమెరా కొనిచ్చి మమ్మల్ని వదిలిపెట్టేయచ్చు. ఒక 7-8 లక్షలు 10 లక్షలు పెట్టి కెమెరా కొనిచ్చి మాకు ఇచ్చి ఓకే ఇంతకంటే ఏం చేస్తాం వీళ్ళకన్నా వదిలిపెట్టేయచ్చు. కానీ వదిలిపెట్టలే. ఎందుకంటే ఈ కథ మీద ఉన్నటువంటి నమ్మకం, మా మీద ఉన్నటువంటి అభిమానం, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మేము హైదరాబాద్లో ఎక్కడ ప్రివ్యూ పెట్టినా సెన్సార్ సర్టిఫికేట్ డబ్బులు అవుతాయి. షూటింగ్ కానీ మిగతా టెక్నీషియన్స్ వర్క్ చేయించుకోవడం కానీ మల్లికనకు తెలిసిన వాళ్ళందరూ చేశారు. కానీ ఎక్కడ సెన్సార్ సర్టిఫికేట్ కు డబ్బులు అవుతాయి, ఎన్ఎల్ సర్టిఫికేట్ కూడా డబ్బులు అవుతాయి. ఇలాంటి హాలుకు రెంట్ అవుతుంది. ఇలాంటి అన్ని మా దగ్గర లేవు. ఆ డబ్బులన్నీ కూడా కట్టి మమ్మల్ని ఈ రోజు ఈ సినిమా రిలీజ్ అవ్వడం అనేది అంత ఇంపాసిబుల్. మనకు ఆశలు కోరికలు చాలా ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవడంలో మనం కొన్నిసార్లు మౌనంగా ఉండవలసి వస్తుంది. ఉండాలి కూడా. ఉండకపోతే మన జీవితం బయటికి రాదు. నిజమన్నా. ఎందుకంటే ఒక్కసారి ఆవేశపడితే జీవితమే కోల్పోతుంది. మన ఆవేశం పక్కన పెట్టి ఆలోచించి కాస్త ఓపిక పడితే మన సినిమా బయటకు వస్తుంది. ఈరోజు అందుకే బయటకు వస్తుంది ఈ సినిమా. ఎందుకంటే నాలాంటి వాడికి, నేను ఒకటే అనుకుంటా, నాలాంటి పేదవాడు సినిమా తీయొద్దా? నాలాంటి పేదవాడికి కళ ఉండొద్దా? నాలాంటి పేదవాడు కళ ఉంటే నిజం చేసుకోవద్దా అని. కానీ ఆ నిజం చేయడానికి ఇంతమంది మంచి స్పందించే హృదయం ఉన్న మంచి వ్యక్తులు తోడవడం నా అదృష్టం. నా అదృష్టమే కాదు, మా టీం అందరి అదృష్టం. ఒకరిని ఒకరు, నువ్వు ప్రోత్సహిస్తే నిన్ను నేను ప్రోత్సహిస్తా. ఇక్కడ ఎట్లుంటుందంటే మన పీతల కొట్లాట ఉంటుంది జనరల్గా అయితే.
ఒక హౌస్లోసి పీతలను పైకి లేస్తే ఒక పీత పైకి ఎక్కుతా అంటే కిందికి గుంజుతా ఉంటాయి. కానీ ఇంతమంది కలిసి ఉండి కూడా మేము ఈరోజు సినిమా పూర్తి చేసామంటే దీనికి మా స్నేహం, మా అందరి స్నేహం, ఆ స్నేహం ఇంకా ఎన్నో సినిమాలు తీయడానికి ఈరోజు నాంది పలకబోతుంది. ఎందుకంటే నా దగ్గర చిల్లి గవ్వలేదు. మా నాన్న ఉన్నప్పుడు నేను వేరే, మా నాన్న లేనప్పుడు నా జీవితం వేరే. మా నాన్న ఉంటే ఈరోజు ఎంత సంతోషపడేవాడు. కానీ మా నాన్న నా విజయాన్ని చూడలేడు, కానీ మా నాన్నని వెండితెర మీద చూపిస్తున్నా సినిమాలో. కనీసం డబ్బుల్లో నాకు హైదరాబాద్ రావడానికి నేను ఈ సినిమా వర్క్ చేస్తున్నప్పుడు డబ్బులు లేవు నా దగ్గర. ఎడిటింగ్ కానీ డబ్బింగ్ కానీ ఆ టైంలో. అక్కడి నుంచి ఈ 5 సంవత్సరాల ప్రయాణంలో ఛార్జీలు పెట్టుకొని, బస్ ఛార్జీలు పెట్టుకొని హైదరాబాద్ రావడానికి నా దగ్గర డబ్బులు లేవు. నాకు 100 మంది నా స్నేహితులు అందరూ నాకు ఛార్జీలు ఇచ్చి పంపించిండు. వారు పెట్టుకున్న నమ్మకం కోసం నేను సక్సెస్ అవ్వాలి. తంగిరాల శ్రీనివాస్ గారని మా విలేజ్ సంబంధించిన వ్యక్తి, తను నాకు అనునిత్యం ఎప్పుడు డిప్రెషన్కి వెళ్తానేమో అని ఫోన్ చేసి నాకు నన్ను మోటివేట్ చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసమైనా నేను సక్సెస్ అవ్వాలి. నా ఫ్యామిలీ నా కోసం ఎంతో త్యాగం చేసింది. వాళ్ళ త్యాగం కోసమైనా నేను సక్సెస్ అవ్వాలి. ఎందుకంటే నాకు మ్యారేజ్ అయింది, నాకు 2 పిల్లలు. నా పాపలు 2 6th క్లాస్ చదువుతున్నారు, 2 పిల్లలు కూడా. ఒక్కొక్కసారి అనిపిస్తుంది వాళ్ళ త్యాగం ముందు నేను ఒక మూర్ఖున్నా, పిచ్చివాడినా, ఎందుకు నేను సినిమాని ఇన్ని సంవత్సరాలు తిరుగుతున్నా, అప్పులు చేసుకుంటూ ఇవన్నీ చేసుకుంటూ వాళ్ళను మంచిగా చదివించలేకపోతున్నా కదా అనే ఒక బాధ నన్ను ఎప్పటికీ వెంటాడుతూ ఉంటుంది. కానీ ఎప్పుడైతే సక్సెస్ వస్తుందో ఆ సక్సెస్ వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతాం మనం. కానీ ఆ సక్సెస్ కోసం ఇంకా వెయిట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ సినిమాతో మాకు డబ్బులు రావాలన్న కోరిక ఏం లేదు, డబ్బులు వచ్చి మేము సెట్ అవ్వాలని. ఎందుకంటే ఇలాంటి ప్రయత్నం బయటకు వస్తే ఎన్నో సినిమాలు మళ్ళీ పురుడు పోసుకుంటాయి అన్న ఒక ఉద్దేశంతోనే ఈ సినిమాను తీయడం జరిగింది. ఈరోజు నా ఒంటి మీద ఉన్న ఈ బట్టలు కూడా నా ఫ్రెండ్స్ గా ఇచ్చిన బట్టలే. ఎందుకంటే నా జీవితం కన్నీళ్లతో నిండిపోయి ఉంది, నా గుండె నిజంగా బరువెక్కిపోయి ఉంది. 5 సంవత్సరాల ఈ ప్రయాణంలో సినిమా స్టార్ట్ చేసిన కాంచి ₹1 ఇన్కమ్ లేదు. ఎలా గడవాలి, నా పిల్లలకి నేను ఏమన్నం పెట్టాలి, ఇవన్నీ తర్వాత సినిమా సినిమా సినిమా. ఆ సినిమా ఏదో సరదా సినిమా కాదు, దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఈ సినిమా సరదా సినిమా కాదు, కొన్ని జీవితాలను, ఈ నేలలో కనుమరుగైపోతున్న జీవితాలను మళ్ళీ ఒక్కసారి ప్రపంచానికి పరిచయం చేయాలి. ఎందుకంటే మనకు చిన్న చిన్న బాధలు వస్తేనే ఎంతో అవమానానికి గురై చనిపోయే వాళ్ళ బాధను తట్టుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ జోగిని వ్యవస్థలో వాళ్ళు ఎంత అవమానపడి ఉంటారు, ఎన్ని అవహేళనలు భరించి ఉంటారు. అలాంటి జీవితాలను తెర మీద తీసుకొస్తే మనకు కొంచెం ఆత్మస్థైర్యం పెరుగుతుంది. మనం ఇంకా మంచి వాళ్ళకంటే మనం ఒక 1000 రెట్లు మంచిగా చెప్పండి, 1000 రెట్లు మనం మంచిగా బతుకుతూ ఉన్నామని. ఇలాంటి, ఎందుకంటే మన తమిళ్లో, మలయాళంలో చాలా గొప్ప గొప్ప సినిమాలు వస్తాయి. ఆ గొప్ప సినిమాలు మనం ఎందుకంటామంటే అవి జీవం ఉన్న కథలు. అలాంటి జీవం ఉన్న కథలతోనే రావాలి. సార్ అన్నారు మాకు ఒక ఇంటర్వ్యూలో, సార్ మేము ఇద్దరం కూర్చున్నప్పుడు, సార్ మీరు నెక్స్ట్ కూడా ఇలాంటి కథలతోనే చేస్తారా, కమర్షియల్ కథలు చేస్తారా అని. నేను చెప్పక ముందుకే మా గణపతి ఉన్న కథలే చేస్తాడని నాకు ఆ ముద్ర పడితే చాలు, నేను సక్సెస్ అయినట్టు. కానీ ఈ ప్రయత్నానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేర్లు చెప్పాలంటే చాలా పేర్లు చెప్పాల్సి వస్తుంది. కాబట్టి ఈ ప్రయత్నానికి సహకరించిన గ్రామాలకు కంటాయపాలెం, సన్నూరు, వెలికట్టె, మాటేడు, అమ్మాపురం, ధర్మసాగర్, ముప్పారం, కంబాలపల్లి, బయ్యారం, కోడగుళ్ళు, ఇలాంటి విలేజ్లు అన్నిటికీ మరొక్కసారి పాదాభివందనాలు. మీ ఊళ్ళ పేర్లు అన్నింటినీ కూడా తెర మీద మేము వేయడం జరిగింది. ఎందుకంటే మాకు సహాయం చేసిన వాళ్ళు ఎవరిని కూడా మేము మర్చిపోలేదు. కాకపోతే మాకు ఈ 5 సంవత్సరాల ప్రయాణంలో నాకు హెల్ప్ చేసిన వాళ్ళ పేరు నేను వేసుకోలేకపోయాను. ఎందుకంటే వాళ్ళ పేర్లు వేస్తే పేర్లే కనపడదు, సినిమా కనపడదు. వాళ్ళందరూ నా గుండెల్లో ఉన్నారు, మీరందరూ నా గుండెల్లో, నా మనసులో ఉన్నారు. మీ అందరికీ పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఏప్రిల్ 19వ తారీఖు థియేటర్లలో వస్తుంది. ఒక చిన్న కళాకారుడి కళ నెరవేరబోతుంది.
ఆ కళను వెండి తెర మీద చూడండి, ఒక 100 రూపాయల టికెట్ పెట్టి చూడండి. మేము మళ్ళీ మరో సినిమా చేసేదానికి అవకాశం ఇవ్వండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా కోసం కష్టపడ్డారు కాబట్టి, కష్టపడడానికి కాదు ఇష్టపడి చేశారు కాబట్టి మా మిత్రులు మేము ముగ్గురం ఒకటేసారి మాట్లాడతాం, ఎందుకంటే ఇప్పటికి చాలా మంది చూసారు. ఈ సినిమాలో నవీన్ ఒక్కడే హీరో కాదండి, ముగ్గురు హీరోలు ఉన్నారు. ఒకరు నవీన్ మనకు కనిపించే హీరో, వినిపించే హీరో మా మల్లికన్న, కనిపించకుండా వినిపించకుండా ముందుకు మమ్మల్ని నడిపించిన హీరో మా గణపతి రెడ్డి సార్. మా ముగ్గురు నేను చెప్పేది ఒక్కటే సారా, 19వ తారీఖు థియేటర్ లో ఈ సినిమాని చూసి సక్సెస్ చేయండి, మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకోటి ముఖ్యంగా ఇక్కడికి వచ్చిన ప్రజలందరూ ఆశీర్వదించారు కాబట్టి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా వాళ్ళు కూడా దయచేసి దీన్ని ఇంకా ముందు తీసుకుపోవడం కోసం మీ వద్దు సహకరించండి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. సమయం లేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. షార్ట్ అండ్ క్యూట్ గా చాలా చక్కగా హీరోయిన్ గారు ఒక మాట మాట్లాడతారు. అవును, లయ గారు మాట్లాడాలి ఇప్పుడు. హీరోయిన్ ఎలా ఉంది చెప్పరా? నేను పాడతాను. మెరిట్ రండి ఇవెట్టు చెప్పరా? వాటర్ బాటిల్ కోసం ఫ్రిడ్జ్ లో చేయబెడితే చేతికి అంది నా బీరు బాటిల్ లాగా ఎంత చక్కగా ఉన్నది, లక్ష్మి ఎంత చక్కగా ఉన్నది. బస్ స్టాండ్ కు పోయి బస్సుగా చూస్తుంటే ఎదుట బోల్తా పడ్డ లిక్కర్ లారీ లాగా ఎంత చక్కగా ఉన్నది, లక్ష్మి ఎంత చక్కగా ఉంది. లోకల్ బాటిల్స్ మధ్య పారిన బాటిల్ లాగా ఎంత చక్కగా ఉన్నది. ఎలక్షన్స్ లోన ఫ్రీ లిక్కర్ లాగా ఎంత చక్కగా, డ్రగ్ డ్రైవ్ లేని బీజీ రోడ్డు లాగా ఎంత రెండు కాళ్ళ పెగ్గువు నువ్వు, కడుపు చెల్ల దూకేసిరావు, కక్కిరాక కిక్కిచ్చిరావు, ఎంత చక్కగా ఉన్నావే. ఈ తెర మీద కూడా అంత కిక్కిస్తున్నావే. న్యాచురల్ గా మీరు ఏమైనా మాట్లాడాలనుకుంటే ఒక 2 విషయాలు. ఒక ఎస్పెషల్ ఏంటంటే హీరోయిన్ గురించి చెప్పాలంటే 4.5 నిమిషాల పాటు నాన్ స్టాప్ గా ఎవరైనా టేకులు తీసుకున్న సింగిల్ టేక్ లో డైలాగ్ చెప్పిన ఏకైక వ్యక్తి మా హీరోయిన్. చాలా అద్భుతంగా ఘట్టానికి ఏ సినిమాలో కూడా లేదు అంత పెద్దగా డైలాగ్. కంటిన్యూగా కెమెరా కంటిన్యూగా వస్తూ ఉంటుంది, అమ్మాయి డైలాగ్ కంటిన్యూగా చెప్తూ ఉంటుంది. అంత గొప్ప టాలెంటెడ్, చాలా అద్భుతంగా నటించింది. చూడటానికి చాలా సైలెంట్ గా అనిపిస్తుంది కానీ యాక్టింగ్ పరంగా చాలా 26 సెకండ్లు కన్నా, కానీ మన సినిమా 45 సెకండ్లు ఉంటుంది. నెక్స్ట్ మనం వరల్డ్ రికార్డ్కి అప్లై చేయబోతున్నాం. రికార్డ్ బ్రేక్ చేసినాం. అవన్నీ అందుకే అవార్డు కొల్లగొట్టబోతుందని చెప్పిన. థ్యాంక్ యూ అండి.